ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేషన్ కార్డు ఉన్న వారందరికీ ప్రభుత్వం శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. రేషన్ కార్డు లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి 3 నెలల్లో సరిపడేటువంటి ఆ రేషన్ బియ్యాన్ని కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది అనమాట. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి బియ్యం ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరా శాఖ లేఖ రాసింది. మార్చి నెల మొదటి వారంలో ఎండలు మండిపోతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎండలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనమాట. సన్నబియ్యం నిల్వలపై సామర్థ్యంపై ఆందోళన. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఒక్కొక్క లబ్ధిదారుకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డులు కూడా సంఖ్య పెరిగింది. దాదాపు 1 కోటి పైగా కార్డులు ఉన్నాయి. ఒకేసారి 3 నెలల సరిపడా కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిల్వలు సాధ్యాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుంది. సమస్యలు ఏంటంటే ఒకేసారి 3 నెలల కోటా పంపిణీ చేయాలంటే కేంద్రం యోచిస్తుండగా గత అనుభవాల దృష్టిలో అనేక సమస్యలు సైతం ఎదురయ్యాయని చెప్పేసి అవకాశాలు అయితే ఉన్నాయి. గత ఏడాది వర్షాకాలంలో ఒకే దఫాగా 3 నెలల కోటాను పంపిణీ చేశారు. ఈ సమయంలో ఇటు లబ్ధిదారులు రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3 నెలల బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీలు ఖర్చులు తగ్గుతుండడంతో పాటు డీలర్లు హమాలీ కూలీలు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఆ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో అది డీలర్లకు సమస్యగా మారింది. ఇక 3 నెలలకు సంబంధించిన ఒక్కొక్క కార్డుదారులకు 3 సార్లు వేలిముద్రలు తంబు వేయాల్సి అయితే ఉంది. దీనికి తోడు సర్వర్లు సమస్యలతో ఒక్కొక్క కార్డు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. ఈ సమస్యలకు అధికారులు పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నారు. మొత్తానికి అయితే 3 నెలల బియ్యం అయితే ఒకేసారి అయితే ఇవ్వబోతున్నారంటూ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గుడ్ న్యూస్.